ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వస్తాను. కడుగు వెనక్కి. కేసులు పరంపర చూస్తా ఉన్నాం. అనేక రకాల అక్రమ కేసులు, అరెస్టులన్నీ కూడా తప్పకుండా కూడా తొందరలోనే చెప్తా ఉన్నాం. ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను. తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకుంటూ మూర్ఖత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మీరెంత తొక్కితే, మీరు ఎన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరూ కూడా ఇక్కడ ఎదురేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి
తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, కొడితేం అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సౌమ్యం చేశారు. తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అందుకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒక్కటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారు చెప్పి సార్. కాకాని గారిని కేరళలో అరెస్ట్ చేశారని చెప్పి ఆరోపణలు. ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే, ఫ్యామిలీస్ వేరే. ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కుటుంబం కూడా ఉంటుంది, వాళ్ళు కూడా బాధపడతారు. రాజకీయంగా ఎన్ని చేసినా నాయకుల పరంగా ఇబ్బంది లేదు. కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నమో సాయంకాలమో బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు, కేరళలో కాదు. అది కూడా వాటికి జరిగింది. వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము, ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము, ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ని తీర్పుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే. ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు. ఇంకా పైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం. కాబట్టి నిన్న చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాలు చెప్తున్నారు, అవన్నీ కూడా ప్రచారద్దు. ఏదైతే నిన్న సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు, నిన్న సాయంత్రం నైట్ నెల్లూరు ప్రూఫ్తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న ఢిల్లీ పోయి ఎంపీ గారితో మైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సెక్రటరీ గారు కాంతారావు గారికి ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి అసలు నోరెత్తరు, పట్టించుకోరు. జరగనిది ఎవరో ఒకరు పేరు చెప్పారని దానికి అది నిలబడదని తెలిసి వేరే కేసులు బనాయించి, అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందని ఇదే నిదర్శనం. కానీ గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. జడ్జి గారు కూడా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, అడిగారు కూడా. అందుకని వారు అనుకున్న విధంగా జరగదు. కానీ ప్రజలంతా చూస్తూ ఉంటారు. రాబో ఎలక్షన్స్లో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, చంద్రబాబుని ఇంటికి పంపించాలని. ఆయన ఏదో కొత్త ఇల్లు కడతా ఉంటాడు, ఆ ఇళ్ళకే పంపిస్తారు, అక్కడే ఉంటారు. అందుకని అదే ఈరోజు కూడా పేపర్లో ఉంది, అందరికీ ఇల్లు అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇల్లు కట్టుకుంటా ఉంటాడు, కుప్పంలో కానీ అక్కడ అమరావతిలో కానీ. ఇంకా ప్రజలకు మాత్రం నేను చేయలేను, ఖజానా ఖాళీ అనే నినాదంతో ఇచ్చిన మాట దొంగలో దొక్కి ముందుకు పోతుంటారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం నడుపుతూ ఉంటారు. ఇది సాగదు, ప్రజలు ఇంటికే పంపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రజలకు చేసిన పథకాలు తిరిగి వారికే అందజేస్తూ మన్నలు పొందామని మరొకసారి నిరాధారమైనటువంటి ఆలోచన తీసుకొని మన్నలు పోరాట పట్టం కలిగినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన. ఇది సుందర రాజకీయాలకు పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంది. ఒక నిరాధారమైనటువంటి ఆలోచన, దానికి ఇంకొక నిరాధారమైన తోడు చేసి పెట్టినటువంటి అట్రాసిటీ కొంతమంది ఆఫీసర్లు దాని మీద వెరిఫై చేసి క్లోజ్ చేశారు. దాన్ని లాగి ఇందులో కుటుంబ భాగం అనేది స్పష్టమైపోతుంది. ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ తాటాకి డబ్బులకి భయపడే ప్రశ్నే లేదు. పడిన కెరటం ఏ రకంగా లేచి పైకి ఎగిసిపడుతుందో ఆ రకంగా జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు పట్టుదలతో జగనన్నకి అలా గొప్ప అవకాశం ఇచ్చే విధంగా అందరూ చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నేను మనవి చేస్తున్నాను, సంయమనంతో ఉండండి. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంయమనంతోనే పోరాటం చేయాలని చెప్తారు. అదే పందాలో మనం నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఏదేమైనా ప్రజా కోర్టు చాలా ముఖ్యం. ప్రజా కోర్టులో తప్పకుండా మేము గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అక్రమ కేసులో ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చడం కానీ దానికి సంబంధించి ఈరోజు 14 రోజులు రిమాండ్ని విధించడం కూడా జరిగింది. చాలా దురదృష్టకరం. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలా రాజకీయ కక్షలు కానీ ఇలా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి వారి మీద కేసులు పెట్టడం కానీ వారిని రిమాండ్లోకి పంపించడం అన్నది మొట్టమొదటిసారిగా జరిగింది. తెలుసు, అందరికీ కూడా తెలుసు, గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ అన్నది ఆయన ఎప్పుడు కూడా చేయలే. ఆ మైనింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కానీ అటువంటివి కూడా ఆయనకు సంబంధం లేనటువంటి ఇష్యూ. కేవలం ఆ మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆ మైనింగ్ కూడా అక్రమం కాదని చెప్పి కూడా దాని మీద ఆల్రెడీ కూడా ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్షం తరఫున ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఆయన అధికార పక్షాన్ని గట్టిగా మాట్లాడుతున్నారని, ప్రశ్నిస్తున్నారని, అలా కొంతమందిని కనుక రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకి కనుక పంపిస్తే అధికార పార్టీని అడిగే వాళ్ళు లేకుండా ఉంటారన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడమే జరిగింది. సో తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఆయనకి సంబంధం లేనటువంటి కేసు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని విచారణకు హాజరు కావాలని అనుకున్నాం. వాళ్ళకి విచారణ చేయాలని, దాంట్లో నిజాలు రాబట్టాలని వాళ్ళకేం లేదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి జైలుకి కనుక పంపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు, ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఉంటారన్న ఆలోచనతో కూడా చేయడం ఇదంతా కూడా. గోవర్ధన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈరోజు కూడా లోపల మేమంతా ఆయన చూసి కొంచెం బాధపడినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, తప్పదు వాళ్ళు ఖచ్చితంగా ఈ రిమాండ్కి పంపించాలన్న ఆలోచనతోనే ఆ కొత్త సెక్షన్స్ అన్నీ కూడా SC ST కేసులు పెట్టడం కానీ, అలానే జిలిటన్ స్టిక్స్కి సంబంధించినటువంటి పెట్టడం కానీ, పేరు పదార్థాలు ఇవన్నీ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మొట్టమొదటిలో లేకుండా ఈ గోవర్ధన్ రెడ్డి గారి పేరుని అడిషనల్గా యాడ్ చేస్తున్నారు, ఈ సెక్షన్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఉండేది ఒక ఏకైక లక్ష్యం ఒకటే, తప్పకుండా అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపించాలన్న ఆలోచన. కాబట్టి దాన్ని మనం తప్పించలేకపోవచ్చు. ఏం పర్లేదు, బయట వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా మనం వారు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి 2 సార్లు ఆయన మాట్లాడడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకోవడం కానీ, అలానే గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఫోన్ చేసి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పడం కానీ, నాకు కూడా చెప్పినారు, గోవర్ధన్ రెడ్డి గారు ఈ ధైర్యంగా ఉండమని చెప్పండి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ప్రజలందరికీ కూడా మనం మంచి చేసే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా రేపు జూన్ 4న కూడా ఈ అధికార పార్టీ ఒక్కటి కూడా చెప్పినటువంటిది ఒక్కటి కూడా నెరవేర్చిన దానికి వెన్నుపోటు దినాన్ని కూడా అందరూ కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రతిపక్షం పెద్ద ఎత్తున చేపట్టడం కూడా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అక్రమ అరెస్టులకి ఎవరు కూడా భయపడే ప్రసక్తే ఉండదు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా కనుక అరెస్ట్ చేస్తే ప్రజల తరఫున పోరాడే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటారని. అటువంటి జరగవని కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.